సో మస్క్యులోస్కెలటల్ సిస్టమ్ అన్నాయండి. సో యాక్చువల్గా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మస్క్యులోస్కెలటల్ సిస్టమ్ ఏమంటారు, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మజిల్స్, బోన్స్ అండ్ జాయింట్స్. మజిల్స్, బోన్స్ అండ్ జాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ద కనెక్షన్ బిట్వీన్ బోన్ టు బోన్ వచ్చేసి లిగమెంట్ అంటారు. ఈ కనెక్షన్ బిట్వీన్ మజిల్ టు బోన్ టెన్నా అంటారు. చాలా ఇంపార్టెంట్. ఈవెన్ సిపిసి ఎగ్జామ్ లో కూడా చాలా సార్లు అడిగారు, బోన్ టు బోన్ మధ్య ఉండే కనెక్షన్ ఏంటి, బోన్ కి మజిల్ కి మధ్య ఉండే కనెక్షన్ ఏంటి అని చెప్పేసి చాలా సార్లు అడిగారు. దట్ ఈస్ కాల్డ్ లిగమెంట్, దిస్ ఈస్ కాల్డ్ టెన్నా. ఓకే, తర్వాత వచ్చేసి మెయిన్ ఫంక్షన్. మస్క్యులోస్కెలటల్ సిస్టమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ చదువుకునే ముందు జస్ట్ టైప్స్ ఆఫ్ మజిల్స్ చూడొచ్చు. టైప్స్ ఆఫ్ మజిల్ ఏముంటది, స్కెలిటల్ మజిల్, నర్వస్ మజిల్, కార్డియాక్ మజిల్, స్మూత్ మజిల్. ఓకే, సో స్కెలిటల్ మజిల్, స్మూత్ మజిల్, కార్డియాక్ మజిల్, ఇలా మజిల్స్ అనేది ఉంటాయి. సో మెయిన్ ఫంక్షన్ రాసుకుంటే, మెయిన్ ఫంక్షన్ ఏంటంటే సపోర్ట్, మూమెంట్ and forms the shape and structure of the body. Forms the shape and structure of the body. Okay, support, movement and forms the shape and structure of the body అని చెప్పొచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి డివిజన్స్ రాయండి. సో ఈ మస్క్యులోస్కెలటల్ సిస్టమ్ వచ్చేసి 2 డివిజన్స్ చేశారు. ఒకటేమో యాక్సియల్ స్కెలిటన్, ఇంకొకటేమో అపెండిక్యులర్ స్కెలిటన్. సో ఫస్ట్ యాక్సియల్ చూద్దాం. యాక్సియల్ లో మనం దేని గురించి చదువుకుంటాం అంటే స్కల్, రిబ్కేజ్, వర్టిబ్రల్ కాలం. ఒక్క నిమిషం లేదు. సో ఇక్కడ యాక్సియల్ స్కెలిటన్ లో స్కల్, రిబ్కేజ్, వర్టిబ్రల్ కాలం ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మన స్కల్ గురించి మాట్లాడుతాం. ఈ స్కల్ లో మనకి క్రేనియల్ అండ్ ఫేషియల్ బోన్స్ ఉంటాయి. సో మిమ్మల్ని డైరెక్ట్ గా వాట్ ఆర్ ద క్రేనియల్ బోన్స్, వాట్ ఆర్ ద ఫేషియల్ బోన్స్ అని చెప్పేసి డైరెక్ట్ గా అడుగుతారు. ఫస్ట్ క్రేనియల్ బోన్స్ కనుక చూస్తే ఏదైతే ఫ్రంటల్ ఉంటుందో, యాక్చువల్ గా క్రేనియల్ బోన్స్ వచ్చేసి మనకి 18 నెంబర్ ఉంటాయి. దాంట్లో ఫ్రంటల్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఫోర్ హెడ్ బోన్ అంటారు. ఫ్రంటల్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఇట్లా ఫోర్ హెడ్ ఉంటది కదా, దీన్ని ఫోర్ హెడ్. ఫ్రంటల్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఫోర్ హెడ్ బోన్ అంటారు. తర్వాత వచ్చేసి పెరైటల్ ఈజ్ నథింగ్ బట్ లైక్ పైన ఉండే బోన్ అంటాం. మన హెడ్ కి పైన ఏదైతే ఉంటుందో దాన్ని పెరైటల్ బోన్ అని. దట్ ఈస్ నథింగ్ బట్ రూప్ ఆఫ్ ది స్కల్ అని చెప్పొచ్చు. తర్వాత వచ్చేసి ఆక్సిపిటల్ వచ్చేసి బ్యాక్ ఆఫ్ ది స్కల్, అంటే లైక్ బ్యాక్ ఆఫ్ ది స్కల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్సిపిటల్ అని. తర్వాత వచ్చేసి టెంపోరల్, బేస్ ఆఫ్ ది స్కల్ అని చెప్పొచ్చు, బేస్ ఆఫ్ ది స్కల్. తర్వాత వచ్చేసి స్పీనాయిడ్,
స్పినాయిడ్ అండ్ ఎథమాయిడ్. లైక్ నోస్ కి అండ్ ఐస్ కి ఆపోజిట్ లో ఉండే బోన్స్ వచ్చేసి స్పినాయిడ్ అండ్ ఎథమాయిడ్ బోన్స్ ఉంటాయి. సో ఇక్కడ మరి మనకి 1 2 3 4 5 6 వచ్చినాయి కదా. మరి క్రేనియల్ బోన్స్ 8 అని మనం ఎలా చెప్తామంటే, పెరైటల్ వచ్చేసి 2 ఉంటాయమ్మా, టెంపోరల్ వచ్చేసి 2 ఉంటాయి. పెరైటల్ 2 ఉంటాయి, టెంపోరల్ వచ్చేసి 2 ఉంటాయి. ఓకే, పెరైటల్ 2 ఉంటాయి, టెంపోరల్ 2 ఉంటాయి. ఓకే, మొత్తం కలిపి 8. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద క్రేనియల్ బోన్స్. సో ఇప్పుడు ఫేషియల్ బోన్స్ చూద్దాం. ఫేషియల్ బోన్స్ నుంచి సో ఇక్కడ ఫేషియల్ బోన్స్ రాస్తాం. ఫేషియల్ బోన్స్ వచ్చేసి లైక్ మ్యాండిబుల్, లోవర్ జా అంటారు. మ్యాండిబుల్ ఈజ్ నథింగ్ బట్ లోవర్ జా. ఇదేంటంటే లోవర్ జా వచ్చేసి లైక్ మూవబుల్, చాలా ఫ్రీగా మూవ్ అవుతా ఉంటారు. సో సిపిసి ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారు విచ్ ఈజ్ ద మూవబుల్, విచ్ ఈజ్ ద ఇమూవబుల్ అని. సో మ్యాక్సిలా ఈజ్ నథింగ్ బట్ అప్పర్ జా. ఇట్ ఈస్ లైక్ ఇమూవబుల్, అదేమో మూవబుల్. ఓకే, సో మీకు మ్యాండిబుల్ మ్యాక్సిలా కన్ఫ్యూజ్ అయితే మ్యాండిబుల్ లో డి ఉంటుంది, డి ఫర్ డౌన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ లోవర్ జా అని చెప్పి గుర్తుపెట్టండి. ఓకే, మ్యాక్సిలా. తర్వాత వచ్చేసి నోస్ దగ్గర ఉండే బోన్స్ ని నాజల్ బోన్స్ అని, ఐస్ దగ్గర ఉండే బోన్స్ ని లాక్రిమల్ బోన్స్ అని, చీక్ దగ్గర ఉండే బోన్స్ ని జైగోమాటిక్ బోన్స్ అని, తర్వాత నోస్ కి ఇక్కడ ఉంటది సెప్టమ్ దగ్గర, దాన్ని ఓమార్ అని అంటారు. ఓకే, దీస్ ఆర్ ద cranial bones వచ్చేసి frontal, parietal, occipital, temporal, sphenoid and ethmoid, whereas the facial bones are the mandible, maxilla, nasal bones, lacrimal bone, zygomatic and ఓమర్ అని చెప్పొచ్చు. సో తర్వాత వచ్చేసి రిబ్ కేజ్ గురించి చూద్దాం. రిబ్ కేజ్ అంటే ఏం లేదమ్మా, ఇట్లా రిబ్స్ ఉంటాయి కదా, దాంట్లో మొత్తం మనకి ఇక్కడ రిబ్స్ వచ్చేసి 12 pairs ఉంటాయి. దాంట్లో 7 ఏమో ట్రూ రిబ్స్ అని. 7 ట్రూ రిబ్స్ అని ఎందుకు అన్నారంటే, ఏదైతే స్టెర్నమ్ ఉందో, స్టెర్నమ్ ని ఫ్లాట్ బోన్ అంటారు. ఆ స్టెర్నమ్ సహాయంతో ఈ రిబ్స్ అనేది అటాచ్ అయి ఉంటాయి. సో ఏదైతే రిబ్స్ ఒక సైడ్ డైరెక్ట్ గా అటాచ్ అయ్యి ఇంకొక సైడ్ కూడా డైరెక్ట్ గా అటాచ్ అయి ఉంటాయి, దాన్ని ట్రూ రిబ్స్ అని. ఏదైతే రిబ్స్ ఒక సైడ్ డైరెక్ట్ గా అటాచ్ అయ్యి ఇంకొక సైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కార్టిలేజ్ లేయర్ తో కనుక అటాచ్ అయి ఉంటే దాన్ని ఫాల్స్ రిబ్స్ అని అన్నారు. దాంట్లో కూడా ఈ 5 రిబ్స్ లో కూడా 2 వచ్చేసి ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు. ఫ్లోటింగ్ అంటే ఒక్క సైడ్ డైరెక్ట్ గా అటాచ్ అయి ఉంటది, ఇంకొక సైడ్ ఫ్రీగా ఫ్లో అవుతా ఉంటది. సో దేర్ ఈజ్ నో అటాచ్మెంట్, దట్ ఈస్ కాల్డ్ ఫ్లోటింగ్ రిబ్స్. తర్వాత వచ్చేసి మీకు ఆల్రెడీ నేను మెటీరియల్ షేర్ చేస్తాను, దాంట్లో విత్ డయాగ్రామ్స్ చాలా క్లియర్ గా ఉంటుంది, గో త్రూ. తర్వాత వచ్చేసి వర్టిబ్రల్ కాలమ్ ఈజ్ నథింగ్, ఇట్ ఈస్ అన్ బ్యాక్ బోన్ ఆఫ్ ది బాడీ. సో ఇట్ ఈస్ అన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇర్రెగ్యులర్ బోన్ అని చెప్పచ్చు. ఓకే, ఇక్కడ వర్టిబ్రల్ కాలంలో ఏమేమి ఉంటాయంటే, నెక్ దగ్గర ఉండేదాన్ని సర్వైకల్ అని, చెస్ట్ దగ్గర ఉండేదాన్ని థొరాసిక్ అని, దాని కింద ఉండేదాన్ని లంబార్ అని, దాని కింద ఉండేదాన్ని చాక్రల్ అని, ఇంకా కాక్సీ అని అంటారు. సో సర్వైకల్ వచ్చేసి ఎన్ని వర్టిబ్రాస్ ఉంటాయంటే C1 to C7. థొరాసిక్ వచ్చేసి T1 to T12. లంబార్ వచ్చేసి L1 to L5. సాక్రల్ వచ్చేసి S1 to S5. కాక్సీ వచ్చేసి C1 to C4. ఇట్లా ఉంది సర్వైకల్, థొరాసిక్, లంబార్, సాక్రల్, కాక్సీ. దిస్ ఈజ్ అబౌట్ ద వర్టిబ్రల్ కాలం. ఓకే, క్లియర్? సో ఇంతటితో యాక్సియల్ స్కెలిటన్ అయిపోయింది. స్కల్, రిబ్కేజ్, వర్టిబ్రల్ కాలం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అపెండిక్యులర్ స్కెలిటన్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ అపెండిక్యులర్ స్కెలిటన్ గురించి చూద్దాం. అపెండిక్యులర్ స్కెలిటన్.
సో ఇక్కడ అపెండిక్యులర్ స్కెలిటాన్ లో మనకి అప్పర్ ఎక్స్ట్రిమిటీ ఉంటుంది, లోవర్ ఎక్స్ట్రిమిటీ ఉంటుంది. సో ఫస్ట్ అప్పర్ ఎక్స్ట్రిమిటీ గురించి చూద్దాం. ఈ అప్పర్ ఎక్స్ట్రిమిటీ షోల్డర్ గర్డిల్ సహాయంతో అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ ఉండే బోన్స్ ఏంటంటే క్లావికల్, స్కాపులా. సో క్లావికల్ ఈజ్ నథింగ్ బట్ కాలర్ బోన్. క్లావికల్ అంటే కాలర్ బోన్. ఇది కూడా చాలా సార్లు అడిగారు. వాట్ ఈస్ ద కాలర్ బోన్ అంటే క్లావికల్. స్కాపులా ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్లాట్ బోన్ అని చెప్పండి. ఓకే. సో హ్యూమెరస్, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇంతవరకు ఏదైతే చేయందో దాన్ని హ్యూమెరస్ అంట. హ్యూమెరస్, హ్యూమెరస్. తర్వాత వచ్చేసి రేడియస్ అండ్ అల్నా. సో యాక్చువల్ గా ఈ చేయిలో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ అండ్ అల్నా ఉంటుంది. ఎటువైపు అయితే బొట్టనవేలు ఉంటుంది అటువైపు అనేది రేడియస్ ఉంటుంది, ఏదైతే లిటిల్ ఫింగర్ ఉంటుందో అటువైపు అల్నా ఉంటుంది. ఎప్పుడైతే మన హ్యాండ్ ఇలా రొటేట్ చేస్తామో ఇట్ విల్ బి ఫ్రీలీ గ్లైడబుల్, అంటే ఇలా గ్లైడ్ అవుతా ఉంటుంది ఒకదానికి. ఓకే. సో రేడియస్ అండ్ అల్నా. తర్వాత వచ్చేసి లైక్ ఇక్కడ రిష్యూ బోన్స్, కార్పల్స్, దానికంటే ముందు మెటాకార్పల్స్. తర్వాత వచ్చేసి ఫింగర్స్, ఫ్యాలంజెస్ అండ్ మెటా phalanges. Phalanges and metaphalanges అనేవి. This is about the upper extremity. Coming to the lower extremity, ఇక్కడ రాస్తాం lower extremity. సో లోవర్ ఎక్స్ట్రిమిటీ ఎలా అటాచ్ అయి ఉంటుంది అంటే పెల్విక్ గడీలు ఉంటుంది. అక్కడ షోల్డర్ గడీలు ఉంది కదా, ఇక్కడ పెల్విక్ గడీలు ఉంటుంది. ఈ పెల్విక్ గడిలో ఉండే బోన్స్ ఏంటంటే ఈలియం, ఇస్కియం అండ్ పీబిస్. తర్వాత వచ్చేసి థై బోన్ ని ఫ్యూమర్ అని, దాన్ని నీ బోన్ నుంచి కింద ఉండేదాన్ని టీబియా అండ్ ఫిబిలా అని. తర్వాత టార్సల్స్ అండ్ మెటాటార్సల్స్, phalanges and metaphalanges అని అంటారు. ఓకే. దిస్ ఇస్ అప్పర్ ఎక్స్ట్రిమిటీ, ఇది లోవర్ ఎక్స్ట్రిమిటీ. సో యాక్సియల్ స్కెలిటాన్ అయిపోయింది, అపెండిక్యులర్ స్కెలిటాన్ గురించి కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని టర్మ్స్ ఉంటాయి. స్పైనల్ కర్వేచర్స్ అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. స్పైనల్ కర్వేచర్స్. స్పైనల్ కర్వేచర్స్ అంటే ఏం లేదమ్మా, 3 types ఆఫ్ స్పైనల్ కర్వేచర్స్ ఉంటుంది. లార్డోసిస్, స్కోలియోసిస్, తర్వాత కైఫోసిస్ అంటారు. చాలా ఈజీ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ లార్డోసిస్ చెప్తాను. లార్డోసిస్ పేరులోనే ఉంది. ఏదైతే ఇలా స్పైనల్ కార్డ్ ఉందో అది ఇట్లా లోవర్ కర్వేచర్ కనిపిస్తే దాన్ని లార్డోసిస్ అని, ఇలాంటి లోవర్. స్కోలియోసిస్ అంటే గుర్తుపెట్టుకోండి సైడ్ కర్వేచర్ వస్తుంది. కైపోసిస్ ఈజ్ నథింగ్ బట్ కే ఫర్ నాలెడ్జ్ అని గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది, బ్రెయిన్ లో ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అప్పర్ మోస్ట్ కర్వేచర్ అని గుర్తుపెట్టుకోండి, అప్పర్ కర్వేచర్. ఎల్ ఫర్ లోవర్ కర్వేచర్, స్కోలియోసిస్ ఫర్ సైడ్ కర్వేచర్, కైపోసిస్ ఈజ్ నథింగ్ బట్ అప్పర్ కర్వేచర్ అని గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్, సిపిసి ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారు. తర్వాత వచ్చేసి టైప్స్ ఆఫ్ బోన్స్. ఏమేమి ఉంటాయి? ఇర్రెగ్యులర్ ఏంటి? వర్టిబ్రా, లాంగ్ బోన్స్, ఫ్యూమర్, థై బోన్. స్మాల్ బోన్స్ యాంకిల్స్ అండ్ టోస్ లో ఉంటాయి, యాంకిల్ అండ్ టోస్ లో. తర్వాత ఫ్లాట్ బోన్స్ వచ్చేసి సిస్టర్నమ్ అండ్ స్కాపులా అని చెప్పచ్చు.
తర్వాత వచ్చేసి టైప్స్ ఆఫ్ జాయింట్స్ అనేది, టైప్స్ ఆఫ్ జాయింట్స్. టైప్స్ ఆఫ్ జాయింట్స్ వచ్చేసి బాల్ అండ్ సాకెట్, సాడల్, పైవోట్, హింజ్, బాల్ అండ్ సాకెట్, సాడల్, పైవోట్, హింజ్ అండ్ సైనావెల్. ఈ టైప్స్ ఆఫ్ జాయింట్స్ అడుగుతారు. తర్వాత వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్, టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్. టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్ వచ్చేసి ఓపెన్. ఓపెన్ అంటే ఏదైతే స్కిన్ నుంచి బయటకు వస్తుందో దాన్ని ఓపెన్ అని. క్లోజ్డ్, స్కిన్ లోపల ఇరిగిపోతే క్లోజ్డ్ అని. ఇన్కంప్లీట్ అంటే ఏదో లైట్ ఇరుగుతుంది. తర్వాత వచ్చేసి కాంప్లికేటెడ్. కాంప్లికేటెడ్ అంటే లైక్ కాంప్లికేటెడ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ రిబ్ ఫ్రాక్చర్. సో నాకు తెలిసి ఒక 1 year బ్యాక్ సంథింగ్ ద పర్సన్ నేమ్ is శశికళ. She has broken the కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ అంటే రిఫ్రాక్చర్ జరిగింది. సో అది రైల్వే ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోయింది. అప్పుడు తనకి లైక్ రిబ్ ఫ్రాక్చర్ అనేది జరిగింది, అందుకని ఆమె చనిపోయింది. సో ఇది కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్. తర్వాత గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్, గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్. తర్వాత కాలస్ ఫ్రాక్చర్. కాలస్ ఫ్రాక్చర్ అంటే వ్రిస్ట్ ఫ్రాక్చర్. సో ఇలా టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. సో నేను డయాగ్రామ్ షేర్ చేస్తాను, అది చదవండి. ఓకే. తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని వర్డ్స్ రాయండి. సుపైన్, ప్రోన్, రొటేషన్, డార్సిఫ్లెక్షన్ అండ్ ప్లాంటా ఫ్లెక్షన్. ఓకే. సుపైన్ అంటే ఏం లేదమ్మా, ఇలా అప్వర్డ్ డైరెక్షన్ లో ఇలా పామ్ ని ఇలా అప్వర్డ్ డైరెక్షన్ లో పెట్టినా సుపైన్ అంటారు. లేకపోతే ఫేస్ అప్ సుపైన్. ప్రోన్ అంటే బార్లో పడుకోవడం, లేకపోతే ఈ పామ్ ని ఇలా డౌన్ ఫేస్ చేసిన ప్రోన్ అంటారు. రొటేషన్ అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రొటేషన్ చేస్తుంది. డోర్సిఫ్లెక్షన్ అంటే ఏం లేదమ్మా, చాలా సార్లు అడిగారు. డోర్సిఫ్లెక్షన్ అంటే ఇలా ఫూట్ ఉంది అనుకోండి, ఈ ఫూట్ ని ఇలా పైకి రేస్ చేసి ఈ ఫింగర్స్ ని ఇలా పైకి లేపడం, దట్ ఈస్ కాల్డ్ డోర్సిఫ్లెక్షన్. ప్లాంటర్ ఫ్లెక్షన్ అంటే ఇలా ఫూట్ ఉంది అనుకోండి, ఈ ఫూట్ ని ఇలా లోవర్ చేస్తే అది ప్లాంటర్ ఫ్లెక్షన్. తర్వాత వచ్చేసి ఫ్లెక్సార్. ఫ్లెక్సార్, ఎక్స్టెన్సార్, ఇది కూడా చాలా సార్లు అడిగారు. ఎక్స్టెన్సార్ అంటే స్ట్రైటనింగ్, ఎక్స్టెన్సార్ అంటే స్ట్రైటనింగ్. ఓకే. ఫ్లెక్సార్ అంటే బెండింగ్. ఫ్లెక్సార్ అంటే బెండింగ్ అమ్మ. ఎక్స్టెన్సార్ అంటే స్ట్రైటనింగ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్టెన్సార్ is nothing but straightening. Flexor is nothing but bending. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ a minute, I will clear this one. తర్వాత వచ్చేసి మనం మెడికల్ టర్మ్స్ అండ్ డిసీజ్ కండిషన్స్ కూడా రాద్దాం. సో మెడికల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇది నథింగ్. సో మెడికల్ టర్మ్స్ రాయండి. స్పాండైలో అంటారు, స్పాండైలో. స్పాండైలో అంటే వర్టిబ్రామ్, వర్టిబ్రా. ఓకే. లేకపోతే మైలో అంటారు, బోన్ మ్యారో అని చెప్పొచ్చు. ఓకే. ఆస్టియో, బోన్. ఆర్థ్రో, జాయింట్. ఆస్టియో, ఆర్థ్రో. ఓకే. ఆస్టియో, ఆర్థ్రో.
తర్వాత వచ్చేసి కొన్ని ఇంకా డిసీజ్ కండిషన్స్ రాసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్, లేకపోతే ఆస్టియోపోరోసిస్, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్, లేకపోతే మల్టిపుల్ మైలోమా, బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అంటే మల్టిపుల్ మైలోమా, బోన్ క్యాన్సర్ అంటే మల్టిపుల్ మైలోమా, ఇంకా స్పాండిలైటిస్ అని చెప్పొచ్చు, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వర్టిబ్రా, స్పాండిలైటిస్ అని చెప్పొచ్చు. Spondylitis like multiple myeloma. తర్వాత వచ్చేసి ఒక క్వశ్చన్ అడిగారు, లైక్ జాయింట్ ఆర్టికులేషన్స్, జాయింట్ ఆర్టికులేషన్స్ 3 ఉంటాయమ్మా. సినార్థ్రోసిస్, సినార్థ్రోసిస్ అంటే ఇమ్మూవబుల్. యాంపిఆర్థ్రోసిస్ ఫ్రీలీ మూవబుల్, స్లైట్లీ మూవబుల్. డైఆర్థ్రోసిస్ అంటే ఫ్రీలీ మూవబుల్, డైఆర్థ్రోసిస్ ఫ్రీలీ మూవబుల్, యాంపిఆర్థ్రోసిస్ స్లైట్లీ మూవబుల్, సినార్థ్రోసిస్ ఇమ్మూవబుల్ అని చెప్పాలి. ఇమ్మూవబుల్, స్లైట్లీ మూవబుల్, ఫ్రీలీ మూవబుల్, చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత వచ్చేసి లైక్ బోన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా బోన్ స్ట్రక్చర్ అనేది ఇట్లా ఉంటుంది కదా. సో ఒక సైడ్ ఏమో ఇట్లా, ఓకే, లైక్ అటువైపు ఇటువైపు ఉన్న దాన్ని ఏమంటారంటే ఎపిఫైసిస్ అంటారు. ఎపిఫైసిస్. మధ్యలో ఉండేదాన్ని ఏమంటారంటే డయాఫైసిస్ లేదా షాఫ్ట్ అని అంటారు. ద షాఫ్ట్ ఆఫ్ ద లాంగ్ బోన్ ఇస్ నథింగ్ బట్ డయాఫైసిస్. సో మధ్యలో బోన్ మ్యారో ఉంటుంది. సో ఇట్ విల్ బి ప్రొడ్యూస్ ద ఆర్బిసి అని చెప్పొచ్చు. అంతే అమ్మా, మ్యాక్సిమం సరిపోతుంది అంతవరకు. సో ఇంకా డెసీస్ అని ఒక వర్డ్ చెప్పొచ్చు. డెసీస్ అంటే ఫిక్సియేషన్, లైక్ డెసీస్. డెసీస్ అంటే ఫిక్సియేషన్, లేకపోతే మలేషియా అని చెప్పొచ్చు. కాండ్రో మలేషియా అంటారు, సాఫ్టనింగ్ ఆఫ్ కార్టిలేజ్. ఆర్థ్రో డెసీస్ అని చెప్పొచ్చు, ఫిక్సియేషన్ ఆఫ్ జాయింట్. లేకపోతే ఆర్థ్రోస్కోపీ అని చెప్పొచ్చు, విజువల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అన్ జాయింట్. సో ఒకవేళ బోన్ కనుక ఎపిఫైసిస్ ఫ్రాక్చర్ జరిగింది అనుకోండి, ఎపిఫైసిస్ వైపు ఫ్రాక్చర్ జరిగితే దాన్ని ఇంపాక్టెడ్ ఫ్రాక్చర్ అంటారు. ఎపిఫైసిస్ సైడ్ కనుక బోన్ కనుక తిరిగితే దాన్ని ఇంపాక్టెడ్ ఫ్రాక్చర్ అని అంటారు. తర్వాత ఆస్టియోమైలైటిస్ అంటారు. ఆస్టియోమైలైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బోన్ అండ్ బోన్ మ్యారో. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం అంటారు కదమ్మా. సో స్వెల్లింగ్ ఆఫ్ ది లైక్ అనే జాయింట్ అండ్ ఇన్ఫ్లమేషన్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ ది జాయింట్స్, దట్ ఈస్ కాల్డ్ ద రుమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పొచ్చు. సో మళ్ళీ ఇంకోటి ఉంటుంది, స్పాండైలిస్థెసిస్. స్పాండైలోసిస్ ఉంటుంది, ఇది కూడా ఇంపార్టెంట్. స్పాండైలోసిస్ ఉంటుంది, స్పాండైలో
ఈస్థెసిస్. స్పాండైలిస్థెసిస్ అంటే స్లిప్పింగ్ ఆఫ్ అన్ వర్టిబ్రే. స్పాండైలోసిస్ అంటే డీజనరేషన్ ఆఫ్ వర్టిబ్రే. తర్వాత సబ్లుక్సేషన్ అంటారు. ఇది కూడా చాలా సార్లు అడిగారు. సబ్లుక్సేషన్ అంటే డిస్లొకేషన్. డిస్లొకేషన్. సబ్లుక్సేషన్ అంటే డిస్లొకేషన్. తర్వాత వచ్చేసి లైక్ అబ్రివేషన్స్ కొన్ని అంటే డీజేడి. డీజేడి అంటే డీజనరేటివ్ జాయింట్ డిసీజ్. ఓకే. తర్వాత టోటల్ హిప్ రీప్లేస్మెంట్, టిహెచ్ఆర్. టోటల్ హిప్ రీప్లేస్మెంట్. లేకపోతే టీకేఆర్, టోటల్ నీ రీప్లేస్మెంట్. ఓకేనా. లేకపోతే ఎన్ఎస్ఐడ్స్ అంటారు, నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. బిఈ, బిలో ద ఎల్బో. బీకే, బిలో ద నీ. ఇట్లా చదువుకోవచ్చు. ఏకే, ఎబో ద నీ. ఏఈ అంటే ఎబో ద ఎల్బో. ఇట్లా చదువుకోవచ్చు. సరిపోదు. సో నేను మెటీరియల్ షేర్ చేస్తాను.